చేపని డైరెక్ట్ గా చూసి భయపడిపోతున్నాడు. ఎప్పుడు బుక్ లో చూపించి ఎఫ్ ఫర్ ఫిష్ అని చదివిస్తూ ఉంటాను. ఇప్పుడు డైరెక్ట్ గా చూపించి ఇదే ఫిష్ అని చెప్తే పారిపోతున్నాడు. మా బుడ్డిదానికి ఈరోజు బ్రేక్ఫాస్ట్ మ్యాగీ కావాలంట. 2 minutes లో మ్యాగీ రెడీ చేస్తాను. ఇందాక చూపించిన ఫిష్ ని ఇలా ముక్కలుగా కట్ చేసాము. న్యూజిలాండ్ లోని ఫిష్ కావాలంటే సూపర్ మార్కెట్ లోని ఫిష్ కి ఫిష్ ఇచ్చేస్తారు. మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో మనల్నే కట్ చేసుకోమని, ఆ తెప్పలేవో మనల్నే పడమని ఇచ్చేస్తారు. మొత్తానికి ఎలగోలాగా కట్ చేసి బాగా క్లీన్ చేసి ఉప్పు కారం పసుపు అన్ని వేసేసి ఆయిల్లో వేయిస్తున్నాను. ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ ఏంటో చూద్దాము. సండే కదా, ఈ ఫిష్ ని కట్ చేయడానికి టైం అంతా సరిపోయింది. ఇంకా కొత్తగా బ్రేక్ఫాస్ట్ ఏమీ ప్రిపేర్ చేయలేదు. టీ పెట్టుకున్నాను. ఇందులోనే ఒక రస్క్ ముంచుకొని తింటున్నాను. ఈజీ బ్రేక్ఫాస్ట్ కదా. మీరు ఎప్పుడైనా టీలోని రస్క్ ముంచుకొని తిన్నారా? ఈ రోజు చేపల పులుసు చేస్తున్నాను. ఈ చేపల పులుసు ఎలా చేశాను ఫుల్ రెసిపీ అయితే ఆల్రెడీ ఎప్పుడో అప్లోడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఆంధ్ర స్టైల్లో చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేస్తారో చూపించాను. చేపలు ఉడికిపోయి ఇంక లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసి దించేయడమే. నా దగ్గర యూట్యూబ్ కి సంబంధించి ఈ ఫోన్ తప్ప ఇంకేమీ లేవండి. ఒక చేత్తో ఈ ఫోన్ పట్టుకొని అలా అలా మేనేజ్ చేస్తున్నాను వీడియోస్. అందుకే కొంచెం షివరింగ్ ఉంటాయి. మీ ఫీడ్బ్యాక్ ఏంటో చెప్పండి. వీడియోస్ ఎలా ఉన్నాయో, ఇంకేమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. నా వాయిస్ క్లియర్ గా లేకపోతే ఇంక తప్పదు, మైక్ కొనాల్సిందే. వీడియోస్ కూడా కొంచెం షివరింగ్ లాగా ఉండి మీకు ఏమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే స్టాండ్ కూడా కొనాల్సిందే. కొంచెం టైం చూసుకొని ఫ్యూచర్ లో కొంటానండి. చేపల పులుసుని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ బౌల్లో వేసేస్తే మూత పెట్టుకోవడానికి ఈజీగా ఉంటది. చేపల పులుసు చేసిన వెంటనే తినే కన్నా నెక్స్ట్ డే మార్నింగ్ కి చాలా బాగుంటది. చూడడానికి కలర్ఫుల్ గా చాలా బాగుంది కదండి. ఇది మా సండే ఆఫ్టర్నూన్ లంచ్ అండి. ఇదిగోండి రైస్ కూడా రెడీ అయిపోయింది. ఒక ప్లేట్ లో రైస్ పెట్టేసి మా పిల్లలిద్దరికి తినిపిస్తాను. ఎందుకంటే ఫిష్ కదా, మళ్ళీ ముళ్ళులు ఏమైనా తగిలితే కష్టం. అందుకని ఫిష్ చేసిన రోజు తప్పకుండా నేనే తినిపిస్తాను. నేను ఎప్పుడైనా చేపల పులుసు చేస్తే ఉల్లిపాయల్ని బాగా పేస్ట్ చేసి దాంతో చేస్తాను. జ్యూసీగా వస్తుందని. ఈ రోజు మాత్రం ఆనియన్స్ ని కట్ చేసి ముక్కలు వేసేసి చేశాను. అయినా కూడా బానే వచ్చింది. వీడు చూడండి, మార్నింగ్ చేప చూసి పరిగెట్టాడు, ఇప్పుడేమో అదే చేపని తింటున్నాడు. అంత టేస్టీగా చేశాను. మరి మా బుడిదానికి కూడా తినిపించాను. చాలా బాగుంది మమ్మీ అంటుంది. వీళ్ళిద్దరూ ఏడిపించకుండా మంచిగా తినేస్తే చాలు నాకు. ఆ రోజుకి సగం పని అయిపోయినట్టే. సో లంచ్ అయిపోయిన తర్వాత బుడిది రెడీ అయిపోయింది. ఎందుకో ఏంటో చెప్పలేదు కదా. ఈ రోజు న్యూజిలాండ్ లో ఫాదర్స్ డే అండి. ఫాదర్స్ డే సందర్భంగా డామినోస్ లో మేనేజ్మెంట్ 20 members పిల్లలకి పిజ్జాని ఎలా తయారు చేయాలో నేర్పిస్తారు. పిల్లలందరూ చక్కగా వెళ్ళి పిజ్జాని ఎలా చేయాలో నేర్చుకుని వాళ్ళ డాడీకి ఆ పిజ్జాని గిఫ్ట్ గా ఇస్తారు. అదే అన్నమాట ఈ రోజు కాన్సెప్ట్. అందుకే అన్నమాట మన బుడ్డిది ఎగురుకుంటూ గంతులు వేసుకుని మరి వెళ్తుంది. ఇదిగోండి డామినోస్ కి వచ్చాము. లోపలికి వచ్చి చూసేసరికి మేమే ఫస్ట్ వచ్చామేమో అనుకున్నాము. కానీ మాకన్నా ముందు చాలా మంది వచ్చారండి. ఆల్రెడీ వర్క్ షాప్ స్టార్ట్ అయిపోయింది. కొంతమంది పిల్లలు ఆల్రెడీ పిజ్జా తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఇంకొంతమంది లైన్ లో ఉన్నారు. ఎందుకంటే అక్కడ ముగ్గురికి పిలిచి ట్రైనింగ్ ఇస్తున్నారు. అదే పిజ్జా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నారు. ఈ కాన్సెప్ట్ భలే కొత్తగా అనిపించింది. పిల్లలకి పిజ్జా నేర్పించి ఆ పిజ్జాని వాళ్ళ డాడీకి ఫాదర్స్ డేకి గిఫ్ట్ గా ఇమ్మని మన బుడ్డిది ఎగురెగురు చూస్తుంది. పిజ్జా ఎలా తయారు చేస్తున్నారా అని చేతికి గ్లౌజులు ఇచ్చారు. మనం ఫుడ్ తయారు చేసినప్పుడు చాలా హైజెనిక్ గా ఉండాలి. మన చేతితో తయారు చేసిన ఫుడ్ ని చాలా మంది తింటారు కాబట్టి మన చేతులు చాలా శుభ్రంగా ఉండాలి. లేకపోతే ఇలా చక్కగా గ్లౌజెస్ వేసుకుంటే ఇంకా మంచిది. 2 చేతికి 2 గ్లౌజులు ఇచ్చారు. కలర్ఫుల్ గా చాలా బాగున్నాయి. అలానే హెడ్ కి కూడా పెట్టుకోమన్నారు. దీన్ని ఏమంటారో నాకు తెలీదు. అసలే మన హెయిర్ చాలా డెలికేట్, ఎందులో పడుతుందో చెప్పలేము. పిజ్జాలో పడింది అనుకోండి, పిజ్జాకి ఇంకా మంచి టేస్ట్ వచ్చేస్తుంది. అందుకే అలాంటివి జరగకుండా ముందే ఈ జాగ్రత్తలన్నీ అనమాట. థంబ్నెయిల్ కి ఒక ఫోజ్ ఇమ్మన్నాను, అందుకే ఇలా చేస్తుంది. మీరేం భయపడకండి. ఇంకా లోపలికి వెళ్ళిపోయింది. పిజ్జా స్టార్ట్ చేస్తుంది. ప్రాసెస్ ఏంటో మీరే చూసేయండి. This sauce you want? Barbecue, pizza sauce, butter sauce, green. పిజ్జా మీద ఏ సాస్ వేసుకుంటావు అని అడుగుతున్నారు. అక్కడున్న సాస్లు అన్ని పేర్లు చెప్పారు. ఫస్ట్ టైం వింటుంది కదా, దీనికి ఏం అర్థం కావట్లేదు. ఏదో పేరు చెప్పింది, ఆ సాస్ ఇచ్చారు, వేసుకుంటుంది. సాస్ అయితే అప్లై చేసింది చూడండి. ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. నవ్విసుకుంటుంది.
ఫేసు కలకలలాడిపోతుంది. పెద్ద చెఫ్ లాగా ఫీల్ అయిపోతుంది. పిజ్జా మీద ఏం వేసుకుంటావు అని అడుగుతున్నారు. చికెన్, మ్యాక్రోనీ, చీజు అన్ని ఉన్నాయి. దీనికి తెలిసిన ఒకే ఒక పేరు చీజు. అదే అడిగింది, అదే ఇచ్చారు. ఇంకా ఫుల్ గా వేసేస్తుంది. డబ్బాలో ఉన్న చీజ్ అంతా వేసేస్తుంది. చీజ్ అయిపోద్దో ఏమో. చికెన్ కావాలా మ్యాక్రోనీ కావాలని అడిగారు. చికెన్ కావాలి అంది. నెక్స్ట్ ఆలివ్స్ ఇచ్చారు. మనకేమేం కావాలో అన్ని వేసుకోవడమే. అయిపోయింది. ఇంక ఓవెన్లో పెట్టేసి వెయిట్ చేయడమే. ఓవెన్లో పెట్టేసిన తర్వాత చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తుంది. పిజ్జా రెడీ అయిపోయింది. ఓవెన్లోని అట్నుంచి ఇటు వచ్చేస్తుంది. అది తీసుకొచ్చి ప్యాకింగ్ చేయిస్తున్నారు. All the way down. All the way down. Like this. Okay. Do you want any sauce on it? Which one? Peri-peri, burger sauce, Hollandaise, butter chicken sauce, barbecue, mayo. ఏ సాస్ కావాలి అని అడిగారు. బటర్ చికెన్ సాస్ తీసుకుంది. ఇప్పుడు ప్యాకింగ్ ఎలా చేయాలో చెప్తున్నారు. మీరందరూ కూడా పిజ్జా ఎలా తయారు చేస్తారో చూసారు కదా. ఎప్పుడైనా వీలైతే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు ట్రై చేస్తాను. ఇప్పుడు అంటే ఈ రోజు కాదు, టైం కుదిరినప్పుడు. పిజ్జా రెడీ అయిపోయింది. గొప్ప హ్యాపీగా ఉంది. పిజ్జా చేసినందుకు ఒక చాక్లెట్ మౌస్ కూడా ఇచ్చారు. పిజ్జా రెడీ అయిపోయిందండి. ఇంక తినడమే లేటు. ఎంత గెంతులు వేసుకుంటూ డామినోస్కి వచ్చిందో అంతే గెంతులు వేసుకుంటూ ఈ పిజ్జా తీసుకొని ఇంటికి వెళ్ళింది. ఈ రోజు ఇక్కడ ఫాదర్స్ డే అని చెప్పాను కదా. మార్నింగ్ నుంచి కూర్చుని ఇంట్లో ఉన్న స్కెచ్లన్నీ అయిపోయేదాకా కలర్స్ వేసేసి కలరింగ్ చేసేసి ఒక గ్రీటింగ్ కార్డ్ లో ఏవేవో రాసింది. వాళ్ళ డాడీకి ఈ పిజ్జాతో పాటు గ్రీటింగ్ కార్డు కూడా ఇచ్చి విష్ చేస్తుందంట. విష్ చేసాక కామ్ గా మళ్ళీ ఆ పిజ్జాని బయట తీసుకొచ్చింది. ఇప్పుడు నేను పిజ్జాని టేస్ట్ చూసి మీకు చెప్తాను ఎలా ఉందో. నచ్చిన సాస్లన్నీ వేసింది. రేపు ఆఫీస్కి ఎలా వెళ్ళాలో ఏంటో. చూడడానికి చాలా కలర్ఫుల్ గా యమ్మీగా కనిపిస్తుంది. తిందాము. అసలే మామూలు పిజ్జా కూడా కాదు, డామినోస్ పిజ్జా వాళ్ళ డాడీ కోసం చేసింది కాబట్టి ఫస్ట్ పీస్ తీసుకెళ్లి వాళ్ళ డాడీకి ఇచ్చింది. సెకండ్ పీస్ నన్ను తిని ఎలా ఉందో చెప్పమంటుంది. తిన్నాను. టేస్ట్ అయితే నార్మల్ గా ఉంది. ఎందుకంటే ఇందులో ఏమేం వేయాలో తనకు తెలియదు కాబట్టి. కానీ పాపం మార్నింగ్ నుంచి కూర్చొని ఆ గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి పిజ్జా తయారు చేయడానికి అలా గెంతులు వేసుకుంటూ డామినోస్ కి వెళ్ళి చాలా ఎక్సైటెడ్ గా ఎంతో ఇంట్రెస్టింగ్ గా పిజ్జా తయారు చేసి వాళ్ళ డాడీకి ఎంతో అభిమానంగా ఇచ్చింది. దాని వల్ల మాత్రమే ఆ పిజ్జాకి చాలా టేస్ట్ వచ్చింది. చెప్పాను కదా, మన చేతులతో మన వాళ్ళ కోసం చాలా ప్రేమగా చేసే ఫుడ్ కి ఎంతో కనెక్షన్ ఉంటది. ఆ బాండింగ్ చాలా బాగుంటది. అది కుక్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. పిజ్జా తిన్న తర్వాత ఈ చాక్లెట్ మౌస్ కూడా టేస్ట్ చూసాము. చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే డామినోస్ వాళ్ళు ఎంతో అభిమానంతో మన బుడిదానికి ఇచ్చారు కాబట్టి. థ్యాంక్స్ టు డామినోస్. హ్యాపీ ఫాదర్స్ డే అండి.